అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో శ్రీరాముల వారి రథం కాల్చివేత సంఘటనలో అసలు విషయాలను జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. హనకనహల్ గ్రామంలో మొన్నటి రోజు రాత్రి శ్రీరాముల వారి రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ సంఘటన రాజకీయంగా దుమారం రేపడంతో దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ రథం కాల్చివేత సంఘటన వెనుక రాజకీయ కోణాలు గాని మతపరమైన అంశాలు గాని లేవని పోలీసులు స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి అన్నదమ్ములు సుమారుగా 20 లక్షల రూపాయలు వెచ్చించి రథాన్ని తయారు చేశారు. ఈ రథము తయారు చేయ సమయంలో ఎర్రిస్వామి కుటుంబ సభ్యులు గ్రామంలోని మరియు ఏ ఒక్కరి సహాయ సహకారాలు గాని చందాలు గాని తీసుకోకుండా వారి కుటుంబ సభ్యులే రథాన్ని తయారు చేశారు. దీంతో గ్రామస్తుల మధ్యన విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఎర్రిస్వామి రెడ్డి కుమారుడు ఈశ్వర్రెడ్డి ఈ రథాన్ని కాల్చినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మొన్న రాత్రి 23rd midnight, 23rd, 24th intervening night no కనేకల్ మండల్ హనకనహాల్ విలేజ్ లో ఒక రామాలయం, ఒక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక రథాన్ని దుండుగులు కొంతమంది అగ్గిపెట్టడం జరిగింది. సో ఈ కేసులో మనం వితిన్ 24 hours అక్యూజ్ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకు ప్రైమరీ అక్యూజ్డ్ కింద ఈశ్వర్రెడ్డి అనే ఒక వ్యక్తిని, అదే గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే, సో గత 2 సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రామాంజనేయ రెడ్డి, గోపాల్ రెడ్డి వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఆలయానికి. అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా, తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్ళలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది. సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఈ మోటివ్తో పాటు అక్యూజ్డ్ ఈశ్వర్రెడ్డి సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది, సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మనకు ఈశ్వర్రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, సో ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇంటూ అండి. సో అక్యూజ్డ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్రెడ్డి ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది. ఇప్పుడు చూసినట్టయితే ప్రిలిమినరీగా వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ మధ్యన అండ్ ఆ విలేజ్ లో ఒక ఫ్యామిలీకే ఆ రథం వల్ల ఫేమ్ వస్తూ ఉంది. సో మిగతా వాళ్ళ రథం లాగా ఊరు మొత్తానికి రథం లాగా అది భావించడం లేదు. ఈ యాంగిల్లో మనకు తెలియవస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళని రిమాండబుల్ అండ్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ గా మనం ప్రివెంటివ్ మెజర్స్ కింద అన్ని చోట్ల కూడా CCTVs కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఇటువంటి ప్రీవియస్ అఫెండర్స్ ఏదైనా ఉంటే వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద వాచ్ కూడా ఉంచడం జరుగుతుంది.